వెదర్ కండిషన్స్ చూసుకుంటే లైక్ ఈ ఫారెస్ట్ ఫైర్స్‌కి చాలా ఫేవరబుల్ వెదర్ కండిషన్స్. ఒకటి హాట్ అండ్ డ్రై వెదర్ ఉండాలి. ఎక్కువ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే ఇదే ఫారెస్ట్ ఫైర్‌కి చాలా అనుకూలం అన్నమాట. ఎందుకంటే ట్రాపిక్స్‌కి దగ్గరలో ఉంటాం కాబట్టి హాట్ అండ్ డ్రై వెదర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హై టెంపరేచర్స్, లో హ్యూమిడిటీ ఉండేటప్పుడు గూడా ఈ ఫైర్ ప్రోన్ ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతాయి. ఇది కాకుండా ఎరిడిటీ, ఏఆర్ఐడిఐటీ ఎరిడిటీ అంటే లైక్ ఉండాల్సిన టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉండి, పడాల్సిన రెయిన్‌ఫాల్ కంటే తక్కువ రెయిన్‌ఫాల్ పడటం వలన, అలాంటి కండిషన్స్‌లో వెజిటేషన్ అనేది చాలా డ్రైగా అయిపోతది. సో, అలాంటి డ్రై వెజిటేషన్ అనేది ఫారెస్ట్ ఫైర్స్‌కి చాలా ప్రోన్. నెక్స్ట్ ఐఎస్ఎఫ్ మన ఫారెస్ట్ ఫైర్స్ ఇండియాలో చూసుకుంటే, ఫైర్ సీజన్ అనేది ఉంటుంది ఇండియాలో. నవంబర్ టు జూన్ ఇది ఫైర్ సీజన్ అంటాము. సో, దీంట్లో పీక్ అయ్యేది ఎప్పుడంటే ఫిబ్రవరి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. వర్స్ట్ మంత్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏప్రిల్, మే ఈ 2 మంత్స్. ఈ 2 మంత్స్‌లో చాలా ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి త్రూఔట్ ఇండియా మనకి డిటెక్ట్ అవుతూనే ఉంటాయి. సో, ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023లో చూసుకుంటే మనకి ఇస్రోస్ శాటిలైట్ ఒకటి ఉంది కదా! దాంట్లో సెన్సార్ ఎస్ఎన్‌పిపి విఐఐఆర్ఎస్ ఈ సెన్సార్ అనేది డిటెక్ట్ చేస్తది. ఎవ్రీ సీజన్. సీజన్ అంటే లైక్ ఇప్పుడు 2023, 24 అదొక సీజన్ అన్నమాట. ఆ ఫైర్ సీజన్‌లో అది ఫైర్ హాట్ స్పాట్స్‌ని డిటెక్ట్ చేస్తది. సో, అలాగా 2023, 24లో డిటెక్ట్ చేసినవి 2,03,554 554 ఫైర్ హాట్ స్పాట్స్ అన్నమాట ఇండియాలో. అలాగే టాప్ 3 ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగిన స్టేట్స్ ఏంటంటే ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ఈ 3 స్టేట్స్. సో, గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటంటే ఒకటి ఎన్ఏపీఎఫ్ఎఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ ఇది 2018లో స్టార్ట్ చేస్తారు. ఇదేంటంటే లైక్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్‌లో ఫ్రింజ్ విలేజెస్ ఫారెస్ట్‌కున్న ఫ్రింజ్ విలేజెస్ ఈ కమ్యూనిటీస్‌తో వాళ్ళతో కోఆప్ అయ్యి ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయలేకపోతే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నమాట. సో, వాళ్ళతో కోఆపరేట్ అయ్యి వాళ్ళని ఎంపవర్ చేయడం ఈ ఫారెస్ట్ ఫైర్స్ గురించి వీటి గురించి. బికాజ్ మనం ఎక్కువ ట్రైబల్ విలేజెస్‌లో చూస్తే షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది చేస్తారు. ఇక్కడ మనం పోడు అంటాం. పోడు అనేది చేస్తారు గదా! అంటే ఇక్కడ ఒక కొండ తీసుకుంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో మొత్తం చెట్లన్నీ కాల్చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకో దగ్గర అలా షిఫ్ట్ అనేది అవుతారు గదా! సో, అలాంటప్పుడు వాళ్ళు మంట పెట్టి ఆ ఏరియాని క్లీన్ చేస్తారు. సో, అలాంటివి ఎక్కువ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఎందుకంటే నేనిక్కడ వర్క్ చేస్తున్నాను గాబట్టి, అలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి ఇక్కడ చాలా జరుగుతాయి ఎవ్రీ ఇయర్. యాహ్! అది గూడా హ్యూమన్ కేర్‌లెస్‌నెస్‌లో ఒక థింగ్. సో, వాడు చేసుకోవచ్చు షిఫ్టింగ్ కల్టివేషన్. బట్ హి మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. ఇప్పుడు కొండలనేవి ఈస్టర్న్ ఘాట్స్ మనకి కంటిన్యూయస్ కాదు కాబట్టి ఓకే. బట్ లైక్ వెస్టర్న్ ఘాట్స్ ఇది గూడా కంటిన్యూయస్ ప్యాచ్ ఆఫ్ చైన్ లాగా ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక దగ్గర పెడితే ఇంకో కొండకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఫారెస్ట్ ఫైర్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మన చేతుల్లో ఏమీ లేదు. సో, సెకండ్ ఇనిషియేటివ్ ఈస్ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్‌మెంట్ స్కీమ్. ఇది గవర్నమెంట్ స్పాన్సర్‌షిప్ స్కీమ్ అన్నమాట. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్స్‌కి వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి ఇందులోనే మేము ఫారెస్ట్ ఫైర్ లైన్స్ అనేవి చేయిస్తారు ఎవ్రీ ఇయర్. ఈ ఫైర్ లైక్ ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారు. ఫైర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఫారెస్ట్ ఫైర్ లైన్స్ అనేవి చేస్తాం. ఎందుకంటే ఫైర్ అనేది సపోజ్ ఇప్పుడు కొండ కింద గాని సపోజ్ లాస్ట్ ఇయర్ డేటా బట్టి ఎక్కువ ఎక్కడ ఫైర్ పాయింట్స్ అనేవి డిటెక్ట్ అయ్యాయో చూసుకొని చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు అది అక్కడి నుంచి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ వెజిటేషన్ అంతా ముందుగానే క్లీన్ చేసేయాలి. డ్రై వెజిటేషన్ అంతా ముందుగానే క్లియర్ చేసేయాలి. ఎందుకంటే సో స్ప్రెడ్ అవ్వదనమాట. సపోజ్ ఇక్కడ ఫైర్ వస్తే అక్కడ చుట్టుపక్కలంతా క్లియర్ చేస్తే సో కొండ పైకి అలా స్ప్రెడ్ అవ్వకుండా ఫైర్ లైన్స్ అనేవి చేయిస్తారు. సో ఇవి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అండ్ ప్లీజ్ బీ ఎన్వైర్న్‌మెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. మనం క్లైమేట్ చేంజ్‌కి చేయాల్సింది ఇదొక్కటే. ఎన్వైర్న్‌మెంట్ ఫ్రెండ్లీగా యాక్ట్ చేయండి. కొంచెం కాన్షియస్ మైండ్‌తో, మెచ్యూర్ మైండ్‌తో ఆలోచించి యాక్ట్ చేయండి. బికాజ్ ఆల్రెడీ చెప్పాను లాస్ ఏంజలస్‌లో ఇట్స్ సచ్ ఎ డివాస్టేటింగ్ సిట్యుయేషన్. యాహ్! థాంక్ యూ గైస్.